హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలండి. క్యాప్సికంలో వాటర్ అంతా పోయే వరకు చక్కగా మగ్గించుకోవాలండి. పచ్చిపసును పోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసి చక్కగా తిప్పుకోవాలి. కారంలోని పచ్చివాసన పోయే వరకు చక్కగా తిప్పుకోవాలండి. కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలి. టమాటాలు కూడా పూర్తిగా మగ్గే వరకు కర్రీ అనేది కుక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాష్ చేసుకుంటూ తిప్పుకుంటే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయి గ్రేవీ అనేది బయటకు వస్తుందండి. తర్వాత నేను ఇక్కడ ఒక ఎగ్ అనేది బ్రేక్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఒక ఎగ్ అనేది సరిపోతుందండి. ఇక్కడ చక్కగా తిప్పుకోవాలండి. కర్రీ మరీ ఫాస్ట్గా కాకుండా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.